హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు ద్వితీయ భాషలో మారిన కొత్త సిలబస్ ప్రకారము ఈరోజు మనం గద్య భాగంలో 8వ పాఠం తెలుగులో అధిక్షేప కవిత్వం గురించి నేర్చుకుందాము రండి. ఆచార్య పేర్వారం జగన్నాథం ఈ పాఠంను రచించింది. పాఠం పేరేంటి? తెలుగులో అధిక్షేప కవిత్వం. ఈ పాఠాన్ని రచించింది ఆచార్య పేర్వారం జగన్నాథం. ముందుగా రచయిత పరిచయాన్ని తెలుసుకుందాము. ఆచార్య పేర్వారం జగన్నాథం 1934 2008 ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకుడు, విద్యావేత్త. సామాన్య కుటుంబం నుండి వచ్చి పట్టుదలతో చదివి తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. అధిక్షేపాత్మక అంటే వ్యంగ్య కవిత్వానికి విమర్శ రూపంలో విశిష్టమైన గుర్తింపు తెచ్చిన రచయిత. తెలంగాణ ప్రాంతీయ జీవనాన్ని, సామాజిక రాజకీయ సమస్యలను తన రచనల ద్వారా ప్రభావవంతంగా ప్రతిబింబించిన సాహిత్యకారుడు. వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కిలాషాపురంలో 1934 సెప్టెంబర్ 23న పేర్వారం సంతాజీ సయ్యమ్మ దంపతులకు జన్మించారు. జనగామలోని ఆంధ్ర భాషాభివర్ధిని పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసి హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA, MA తెలుగు చదివాడు. ఆర్ఏ జానపద సాహిత్యం, తెలుగు ప్రభావం అనే అంశంపై PhD పూర్తి చేసి జానపద సాహిత్య పరిశోధనలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. చదువుకునే రోజుల్లోనే శోభ పత్రికకు సంపాదకుడిగా, తెలుగు భాషా సమితి అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించాడు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1961లో ఆంధ్రోపన్యాసకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి వరంగల్ CKM కళాశాల ప్రిన్సిపల్గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా, కాకతీయ అధ్యయన కేంద్రం డైరెక్టర్గా పనిచేశాడు. ఈయన సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం కవితా సంపుటాలు వెలువరించాడు. చేతనావర్త కవులైన కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, వే నరసింహారెడ్డిలతో కలిసి వెలువరించిన చేతనావర్తం కవితా సంపుటి విశేషమైనది. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, యాయాతి చరిత్ర వంటి సాహిత్య విమర్శన గ్రంథాలు ప్రచురించాడు. అనేక పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ఆర్ఏ జానపద గేయాలు, ఆర్ఏ జానపద గాథలు వంటి జానపద సాహిత్య సేకరణ చేశాడు. పేర్వారం జగన్నాథం 29 సెప్టెంబర్ 2008న వరంగల్లో తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుత పాఠ్యభాగం పేర్వారం జగన్నాథం సాహితీ సౌరభం వ్యాస సంపుటి నుండి స్వీకరించబడింది. పాఠ్యభాగ సందర్భం. ఈ పాఠ్యభాగం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట కవిత్వ ప్రక్రియ అయిన అధిక్షేప కవిత్వ స్వరూపం, లక్షణాలు, సామాజిక ప్రాధాన్యం గురించి వివరిస్తుంది. అధిక్షేపం అనగా వ్యంగ్యం, వెక్కిరింత, సున్నితమైన హాస్యం, అంతర్లీన విమర్శల సమ్మేళనం. ఇది పాఠకునికి పైకి నవ్వు పుట్టించిన, లోపల గుండెను తాకి ఆత్మవిమర్శకు దారితీసే శక్తిని కలిగి ఉంటుంది. అధిక్షేపం సంఘ సంస్కరణకు ప్రభావవంతమైన సాధనంగా నిలిచింది. సామాజిక దురాచారాల నిర్మూలనకు, ప్రజలలో ఆలోచనాత్మక మార్పుకు అధిక్షేప కవిత్వం ఒక శక్తివంతమైన సాహిత్య సాధనమని ఈ పాఠం తెలియజేస్తుంది. మరొకసారి అధిక్షేప కవిత్వం అనగా ఏంటో తెలుసుకుందాం. అధిక్షేప కవిత్వము వ్యంగ్యము, వెక్కిరింత, సున్నితమైన హాస్యము, అంతర్లీన విమర్శనల సమ్మేళనం. పాఠ్యభాగంలోకి వెళదాము రండి. అధిక్షేపం అంటే అందులో వ్యంగ్యం ఉంటుంది, వెక్కిరితం ఉంటుంది, సున్నితమైన హాస్యము ఉంటుంది.
కించిద్విమర్శ ఉంటుంది. అన్నిటికన్నా మించి శరీరంపై ఎక్కడా కనిపించని కొరడా దెబ్బ ఉంటుంది. ధ్వని దీనికి ప్రాణం వంటిది. దీన్ని సాహిత్యంలో ప్రయోగిస్తే దాని ప్రభావం సమాజంపై బలంగా పడుతుంది. విమర్శకు గురైన వాళ్ళు కూడా అధిక్షేప కావ్యాలు చదివితే తమకు తెలియకుండానే పక్కున నవ్వుకుంటారు లేదా గిలగిలా కొట్టుకుంటారు. ఈ గుణాలన్నీ ఉత్తమ అధిక్షేప రచనలకుండే లక్షణాలు. సందర్భాన్ని బట్టి, సంవిధానాన్ని బట్టి వీటిలో ఏదైనా ఒక లక్షణం ఉండకపోనూ వచ్చు. తెలుగులో ఈ విధమైన అధిక్షేప కవిత్వం తక్కువే అని చెప్పాలి. ఇట్లా రాసే రచయితలకు స్వభావత హాస్య ప్రవృత్తి అవసరము. ప్రాచీన కవుల్లో వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ కవులవన్నీ చెప్పే కొన్ని చాటు పద్యాలలో ఈ అధిక్షేప గుణాలు ఉన్నాయి. ఆ తరువాత వేమన పద్యాలలోనూ, కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకంలోనూ అధిక్షేపం పుష్కలంగా కనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళలో వేమన అధిక్షేప మార్గం వేరు, పురుషోత్తమ కవి అధిక్షేప మార్గం వేరు. వేమన్న సాంఘిక దురాచారాలన్నింటినీ ఖండించినాడు. సంఘంలోని ఏ పార్శ్వాన్ని వదలలేదు. మానవ మనఃప్రవృత్తుల్లోని దోషాల్ని ఎండగట్టినాడు. కానీ పురుషోత్తమ కవిది నిందాస్తుతి మార్గం, అది భక్తి మార్గం. ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగం ఈ అధిక్షేపాన్ని సంఘ సంస్కరణ కోసం ఒక ఆయుధంగా వాడుకున్నాడు. ఆయన ప్రహసనాలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది. అంతేగాక సరస్వతి నారద విలాపం, అభాగ్యోపాఖ్యానం వంటి లఘు కావ్యాలలోనూ ఆయన చక్కని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టినాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం మన దేశ సంపదను ఆంగ్లేయులు ఎట్లా దోచుకుంటున్నది తెలియపరుస్తూ స్వాతంత్రోద్యమ కాలంలో భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి అంటూ ఆంగ్లేయుల దుర్నీతిని మెత్తగా ఎత్తి చూపినాడు. ఇక్కడ కవి తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సామాజిక వాస్తవికతతో రూపింపజేసి అధిక్షేపాన్ని సాధించినాడు. తుపాకీ గొట్టంతో చేయలేని పనిని అధిక్షేపం చేయగలుగుతుంది. తుపాకీ కేవలం శరీరాన్ని ఛిద్రం చేయగలుగుతుంది. అధిక్షేపం గుండెకు గురిపెడుతుంది, మనిషిని మానసికంగా మారుస్తుంది. మనిషి తన్ను తాను ఆత్మవిమర్శన చేసుకునేటట్లు ప్రభావాన్ని చూపుతుంది. తాను చెప్పిన తప్పిదాన్ని తానే తెలుసుకొని సిగ్గుపడేటట్లు అధిక్షేపం చేయగలుగుతుంది. సాంఘిక దురాచారాలను, అంధవిశ్వాసాలను, రాజకీయాల్లోని కల్మషాన్ని, వంచనను, అవినీతిని, అక్రమాలను, వక్రమార్గాలను నిశితంగా విమర్శించి మానసిక పరివర్తన కలిగిస్తుంది. అందుకే సంఘ సంస్కరణాభిలాషులు ఎక్కువగా ఈ అధిక్షేప మార్గాన్ని ఎన్నుకొన్నారు. ఆధునిక కవుల్లో కొందరు ప్రత్యేకంగా అధిక్షేప కావ్యాలే రచించగా, మరికొందరు అడపాదడపా అధిక్షేప కవితలల్లిన వాళ్ళున్నారు. ఆధునికులు ఎక్కువగా రాజకీయ, సాంఘిక సమస్యలనే గ్రహించి అధిక్షేప కావ్యాలు రచించినారు. గజ్జల మల్లారెడ్డి అధిక్షేప కవిగా సుప్రసిద్ధుడు. ఈయన ఎక్కువగా రాజకీయ అంశాలనే స్వీకరించినాడు. మహర్షులు అనే ఖండిక కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకుల అవకాశవాద వైఖరిని నిరసిస్తుంది. ఏనాడో ఓట్ల కొరకు ఏమేమో చెప్పామని అడ్డమైన వాడల్లా అదిలిస్తే పడతామా, ఎన్నుకునేటంతవరకు ఇంగితమ్ము తగును మీకు, ఏరు దాటినాక తెప్ప ఏమైతే మాకెందుకు, ముఠాముష్టి యుద్ధంలో మొనదేలిన జట్టీలం, ప్రజాస్వామ్య గరిడీలో పల్టీలను వేయగలం. కాళోజీ అధిక్షేపానికి పెట్టింది పేరు. ఈయన నాగొడవ కావ్యంలోని ఖండికలు అధిక భాగం అధిక్షేప కవితలే. అక్కడక్కడ కరుణ రసాత్మక కవితలు ఉంటాయి. ఈయన ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన వస్తువుల్నే స్వీకరిస్తాడు.
వర్తమాన రాజకీయాలకు ఈయన కవితలు అధిక్షేపాత్మక వ్యాఖ్యానం ఉంటాయి. సమకాలీన రాజకీయాల్లోని ప్రతి సంఘటనకు, ప్రతి సమస్యకు ఆయన స్పందిస్తాడు. మొహమాటం లేకుండా ఎంతటి వాడినైనా తెగడుతాడు. ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చుతాడు. అసమర్థ పాలకులపై తన విమర్శనాస్త్రాలు సంధిస్తాడు. అవినీతిపై దాడి చేస్తాడు. ఒకచోట పరభాషపై మోజుతో మాతృభాషలో మాట్లాడడం, నామోషీగా భావించే వాళ్ళ గురించి కాళోజీ ఘాటుగా విమర్శిస్తాడు. పరుల వేషభాషల్ని గుడ్డిగా అనుకరించడాన్ని ఆంధ్రుడా అనే ఖండికలో కవి ఇట్లా ఖండిస్తాడు. తెలుగు బిడ్డడవయ్యు తెలుగురాదంచును, సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా, దేశ భాషలందు తెలుగు లెస్సయటంచు, తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందువురా, తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు సంగతేమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా. ఇందులో కుహన నాగరికుల గురించి కవి సూటిగానే మందలిస్తున్నాడు. ఈ కవితలో వెక్కిరింత ద్వారా అధిక్షేపం తేబడింది. కాళోజీ స్వాతంత్రోద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళిన నిజాయితీపరుడు, త్యాగమూర్తి కనుక నేటి రాజకీయ నాయకుల కుటిల కుతంత్రాలను చూసి జ్వలించిపోతాడు. ఓట్లు దండుకొని కోట్లకు పడగెత్తిన నాయకుల అవినీతి అక్రమాలను నిశితంగా ఖండిస్తాడు. ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో త్యాగధనులు కన్న కలలు బూడిద పాలవడాన్ని చూసి అంగలారుస్తాడు, ఆగ్రహిస్తాడు. నిత్యం గాంధీ పేరు జపిస్తూ ఘాతుకాలకు ఒడిగట్టే మనుషుల నైత్యాన్ని ఆయన ఇట్లా తెగగడుతాడు. రఘుపతి రాఘవ రాజారాం, రామ్ త్రోవకు రానేరాం, పతిత పావన సీతారాం, పతితుల మార్గాన్నే పోతాం, గాంధీ పేర టోపీ పెడతాం, గాంధీ పేర బూడిద పూద్దాం, ఓటులొచ్చు కిటుకును గన్నాం, లోటులన్నీ తీర్చుకున్నాం, ఆనకట్ట మట్టితో పోద్దాం, వానమీద తప్పును తోద్దాం, హాహాకారాలను విందాం, హాయిగా త్రేణుస్తూ పందాం. కాళోజీ తన కనుల ముందు జరిగే అక్రమాలను, అన్యాయాలను ప్రతిఘటిస్తూ అధిక్షేపాత్మకంగా రచనలు చేస్తుంటాడు. ఈయన కవితల్లో ఎక్కువ భాగం వాస్తవంగా జరిగిన సన్నివేశాలే ఉంటాయి. వెక్కిరింత, ఈసడింపు ఈయన కవిత్వానికున్న సహజ లక్షణాలు. ఒక్కొక్క చోట సూటిగా, ఘాటుగా మందలిస్తాడు. అన్యాయాన్ని చూసి సహించలేడు. అన్యాయాన్నెదిరించిన వాడు నాకారాధ్యుడు అన్నది ఆయన వేదాంతము. అన్యాయాన్నెదిరించిన వాడు నాకారాధ్యుడు అన్నది ఆయన వేదాంతము. బోయి భీమన్న, కాళోజీ వలనే భావకవిత యుగం నుండి నేటిదాకా అవిశ్రాంతంగా రచనలు చేస్తున్న కవి. ఈయనకు సమాజం గురించి, మతం గురించి, కవిత్వం గురించి కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయి. ఈయన రసాద్వైత సిద్ధాంతంను తన కావ్యాల్లో ప్రతిపాదించాడు. ఒక రకంగా ఈయన్ని తాత్విక కవి అనవచ్చు. సాహిత్యంలో వచ్చిన, వస్తున్న ఉద్యమాలన్నింటికీ అతీతంగా ఉన్నాడు. ఈయన కొన్ని అధిక్షేప కవితలు రచించడమే కాక పిల్లీ శతకం పేరుతో ప్రత్యేకంగా ఒక అధిక్షేప శతకమే రచించినాడు. ఇందులో పిల్లీ మకుటంతో రచించిన కంద పద్యాలున్నాయి. ముఖ్యంగా లోకం పోకడ, మానవ మనస్తత్వం గురించి ఈ శతకంలో వర్ణించినాడు. ఒకచోట కవి ఇట్లా అంటున్నాడు: భయపెట్టెడి కుక్కలకే భయపడుదురు, దేవుడేని భయపడరు సుమీ, నయశాలియైన కావున భయపెట్టుము, పెత్తనములు పడయుము పిల్లి. లోకంలో ఎవరికైనా మంచి మాటలతో హితబోధ చేస్తే ఎవరూ వినరు. కానీ భయపెడితేనో, బలాన్ని ప్రయోగిస్తేనో తప్పకుండా వింటారు. దాసోహమంటారు, దండాలు పెడతారు.
ఇది లోక ప్రవృత్తి. ఇట్లాగే మరొక చోట కవి హృదయంలో విషమున్నను వదనములో తేనె రాల్చవమ్మా ప్రజలభ్యుదయ పరురాలివని నీ పదములు సేవింత్రు బాగుపడుదువు పిల్లి. నేటి సమాజంలో పయోముఖ విషకుంభం వంటి వాళ్ళకే చెల్లుతుంది. ప్రజల వాళ్ళకే పట్టం కడుతున్నారు. కడుపులో కడవెడు కుళ్ళు పెట్టుకొని పైకి మాత్రం తేనెలూరే మాటలు పలుకుతూ ప్రజల్ని నమ్మించి మోసం చేయడం కొందరికి సులభ విద్యగా మారింది. అలాంటి వాళ్ళే అభ్యుదయవాదులుగా ప్రగతి కాముకులుగా చెలామణి అవుతున్నారు. వాళ్ళకి పద్యం చెంపపెట్టు లాంటిది. భీమన్న పద్యాల్లో వ్యంగ్యము వెక్కిరింతలతో కూడిన ధ్వని ఉంటుంది. పల్లా రామకోటార్య సమాజంలో ఏ చిన్న అంశాల్ని వదిలిపెట్టకుండా వినదగబ్బ వెర్రి వెంగళప్ప పేరుతో కొన్ని వందల పద్యాల్ని శతకం పేరుతో రచించినాడు. పుస్తకం పేరే తన పద్యాలకు మకుటంగా వాడుకున్నాడు. ఈయన సామాజిక సమస్యలన్నింటినీ తడిమినాడు. రాజకీయ మత సంబంధమైన వాటిని వదలలేడు. మానవ మనః ప్రవృత్తుల్ని చిత్రించినాడు. కవి ఒకచోట నవనాగరికుల గురించి కమల శౌరితోడ గ్రద్దనెక్కెను గౌరి ఈశుడుతోడ నెద్దునెక్కెను ననుచు భర్తతోడ నగరభామ స్కూటరు నెక్కే వినదగప్ప వెర్రి వెంగళప్ప అన్న మాటలలోని చివరి విసురు మనల్ని నవ్వుల్లో ముంచుతుంది. ఈనాటి నవనాగరికత పోకడల్ని కనులకు కట్టిస్తుంది. ఇందులో సున్నితమైన వ్యంగ్యము ఉన్నది. అయితే ఎవరినీ నిందించడం లేదు. సమాజ జీవితానికిది ఛాయాచిత్రం లాంటిది. ఈ రోజుల్లో చదువుల విలువ ఎట్లా దినదినం పడిపోతున్నదో ఒక పద్యంలో కవి ఇట్లా వర్ణిస్తాడు. పంతులయ్య చదువు 10కి 3 గుణములదియే వారి గురువులెంత వీరి శిష్యులంతే విద్య నేడి బాటి వినదగప్ప వెర్రి వెంగళప్ప అంటే విద్య విలువ క్రమంగా 3వ వంతుకు దిగజారిపోతుందని కవి ఆవేదన. విద్యా సంస్థల్లో ఉత్తీర్ణతకు కావలసింది కనీసం 100లో 3వ వంతైనన్నది మనందరికీ తెలిసిందే. అంటే విజ్ఞానం తరతరానికి 3వ వంతుకు పడిపోతుందని దీనిలోని ధ్వని. ఇట్లా వ్యంగ్యాత్మకంగా రామకోటార్య చక్కని శతకం రచించినాడు. తిలక్ కవితలు కొన్నింటిలో చక్కని వ్యంగ్యము అధిక్షేపము కలిసి ఉంటాయి. ఈయన కాస్మోపాలిటన్ అనే ఖండికలో ఈనాటి అత్యాధునిక నాగరికుల చేష్టల్ని వ్యంగ్య వైభవంతో నిరసించినాడు. రష్యాలో రివిజనిస్టు వోడ్కా సిప్పు చేసి చైనాలో రివెల్యూనిస్టు సప్పర్ భోంచేసి అమెరికాలో హాలీవుడ్డు తారా పదాల మీద సక్కర్ కొట్టి టోక్యోలో గైషా ఏషాధరాల టెస్టు చేసి స్పెయిన్లో రెయిన్లో తడసి ఇరాన్లో ఖురాన్ చదివి ఈ రోజునే ఇండియా విచ్చేశారు వీరు. కాస్మోపాలిటన్ బోర్ వీరి మారుపేరు. అంతేగాక ద్వంద్వ ప్రమాణాలతో అవకాశవాదంతో ప్రజల్ని మభ్యపెడుతూ స్వైర విహారం చేసేవాళ్లకు ఇది కొరడా దెబ్బలాంటిది. ఈయన కవితల్లోనే వ్యంగ్యంతో కూడిన ధ్వని హృదయ కవాటాల్ని తడుతూ ఉంటుంది. పేర్వారం జగన్నాథం, వృషభ పురాణం, గరుడ పురాణం వంటి కవితా సంపుటాల్ని వెలువరించి మంచి అధిక్షేప కవిగా ప్రసిద్ధికెక్కినాడు. ఔట్ ఆఫ్ సిలబస్ అనే ఖండికలో లోకంలో ఒక చెడును పరిహరించడానికి మరొకటి దేన్నైనా ప్రవేశపెడితే అది మరో పెద్ద ప్రమాదంగా పరిణమిస్తూ ఉంటుందని అంటూ ఎలుక బాధ భరించలేక పిల్లిని పెంచితే లాభమేముంది కనుక పాడిని కాపాడలేక నెత్తిమీద మరో కొత్త సమస్య
సమాజ సంక్షేమం కోసం, కొన్ని కట్టుబాట్ల కోసం ప్రభుత్వం ఏదైనా చట్టం చేస్తే దానికి తూట్లు పొడిచి అదే చట్టాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకునే ఘనులుంటారు. నేటి రాజకీయులు ప్రతి చట్టాన్ని అపహాస్యం చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ వైఖరి ప్రజా సంక్షేమానికి సవాల్గా తయారైంది. దీన్నే ధ్వనిమయంగా ఈ కవితలో చెప్పడం జరిగింది. మరొక చోట 'బొంబాయి తమాషా' అనే కవితలో కవి ఈనాటి రాజకీయం ఎంతటి దురవస్థలో ఉన్నదో ఈ ఖండిక కనులకు కట్టినట్లు చిత్రిస్తుంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనిషి కూడా కాదు, దేశమంటే నీవు కాదు, నేను కాదు, దేశమంటే మన నెత్తిమీది నేతలు. ఏ దేశమేగినా ఎందెందు వెతికినా లేరురా ఇటువంటి నేతలింకెందుకు. అయోధ్య మధురామాయ అందర్సే దేకో మన ఆలిండియా. దేశ రాజకీయ చిత్రపటం వికారంగా తయారయిందని ఇందులోని అంతరార్థం. ఈ కవితలో గురుజాడ రాయప్రోలు గేయపాదాలతో పాటు పుణ్యక్షేత్రాలను తెలిపే సంస్కృత శ్లోకపాదం కూడా ఇమిడి ఉండి చక్కని వ్యంగ్యాన్ని సృష్టిస్తుంది. వీళ్ళే కాక మహాకవి దాశరథి తన దాశరథి శతకంలోనూ ఉత్తమ శ్రేణికి చెందిన అధిక్షేప రచనలు చేసినాడు. కూరెళ్ల విఠలాచార్య తన విఠలేశ్వర శతకంలో సామాజిక సందర్భాన్ని ఎంచుకొని అధిక్షేపాత్మకంగా పద్యాలు రచించినాడు. ఇంకా మరికొందరి కావ్యాలలోనూ మనకు అధిక్షేప కవితలు కనిపిస్తుంటాయి. అయితే తెలుగులో ఈ అధిక్షేప కావ్య మార్గం ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా బలంగా ఎదగవలసిన అవసరం ఉన్నది.